నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సో ఎప్పట్లాగే ఈ వారం కూడా వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. అయితే మళ్ళీ యుద్ధం మొదలైందా? ఏంటి ఈ ఇబ్బందులు? ఓసారి ఒప్పందం అంటారు, మరోసారి తూచ్ అంటారు. ఏంటిది? ఏం జరుగుతోంది అసలు? అంతర్జాతీయ పరిణామాలు ఎలా ఉన్నాయి? అలాగేంటంటే దేశీయంగా భారతదేశంలో పరిణామాలు ఎలా ఉన్నాయి? ఈ పరిణామాలన్నీ స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి? అలాగేంటంటే ఈ వారంలో ఆల్రెడీ ఏంటంటే మనకు టీసీఎస్ రిజల్ట్స్ కూడా వచ్చి ఉన్నాయి. సో టీసీఎస్ రిజల్ట్స్ ఎలాంటి ప్రభావం స్టాక్ మార్కెట్ మీద వచ్చే వారం చూపించబోతున్నాయి? అట్లాగే ఏంటంటే రకరకాల ప్రభావాలు కూడా స్టాక్ మార్కెట్ మీద ఉండే అవకాశం ఉంటుందని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. సో మరి వచ్చే వారం ఎలా ఉంటుంది, అలాగే అంటే గత వారం ఎలా ఉంది స్టాక్ మార్కెట్ అని తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలేపాటి గారు. సార్ నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ యుద్ధం వచ్చిందనా ఒక్క క్షణం ఆగి నమస్తే చెప్పారు. అదేం లేదుగా. ఎస్ సార్. సార్ ఏంటి సార్, ఏంటి మరి ఏంటంటే యుద్ధం అన్నారు, ఏంటంటే పీస్ డీల్ కుదిరిందన్నారు, మళ్ళీ కాదు అన్నారు. అసలు ఏంటి సార్, ఏం జరుగుతోంది? ముందర అంతర్జాతీయ పరిణామాలను మనం మాట్లాడుకుంటే తర్వాత ఏంటంటే దేశీయ పరిణామాల గురించి వద్దాం సార్. ఎస్ సార్. ఇప్పుడు ఆయన సీట్ లో ఉన్నంత కాలం ఇది తప్పదు అని నేను ఎప్పుడో చెప్పాను. 100% అది కన్సిస్టెంట్ గా రోజు ఉంటూనే ఉంటుంది, ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నాం కదా, ఒక రాత్రి ఒకటి పగల ఒకటి. సో మ్యానిపులేషన్, మార్కెట్స్ మ్యానిపులేషన్, ఆయనకి కావాల్సిన డబ్బు, ఆ డబ్బు రక్కు వచ్చేస్తా ఉంది. సో అట్లా ఏంటంటే ఆయన ఇప్పటికీ కొన్ని దేశాలు అయితే నిజంగా ఆశ్చర్యపడుతుంది. దగ్గర ఉన్న దేశాలు కూడా, ఇదివరకు యుఎస్ ని చూసిన దేశాలు కూడా అరే ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఆశ్చర్యంగా ఉన్నారు వాళ్ళు. సో డెఫినెట్ గా అది నిజంగా వాళ్ళు చేయకూడని పని ఇది. ఎందుకంటే ఒక రోజు బాగా నచ్చుతాడు ఇరాన్, రెండో రోజు మంచి చెడ్డోడు అవుతాడు, మళ్ళీ మూడో రోజు మళ్ళీ మంచోడు అవుతాడు. అట్లా ఎట్లా అవుతాడండి? ఒక రోజు ఓకే, ఒక రోజు నాట్ ఓకే. అసలు ఎట్లా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? చిన్నపిల్లలాగా మరి అసలు దారుణంగా అనమాట. ఇంకా ఆయన బిహేవియర్ అంతే, ఇంకా చెప్పేది లేదు. అందుకని బీ రెడీ ఫర్ దట్ అప్ టు నవంబర్ ఆర్ 2028 అంతే, ఇంకా తప్పదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటికీ మాకు సపోర్ట్ ఉంది, అక్కడ ఎక్కువ సపోర్ట్ ఉంది అని ఇంకా వాళ్ళు చెప్పుకుంటున్నారంటే ఇంకా ఇంకేం సార్ అది? అసలు భరించండి. ఇప్పుడు మేము పెయినే భరిస్తున్నాం, వాలటాలిటీ భరిస్తున్నాం, బట్ మానిటరీ అంటే డబ్బులు ఎక్కువ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది మీకు. అక్కడ మీకు అది తెలియట్లే అక్కడ జనానికి. అవునండి. ఇప్పుడు టెరీఫ్లు పెట్టి ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది, ఇన్ఫ్లేషన్ పెరిగింది, అది మీకు పెయిన్, మాకేంటి? ఇప్పుడు మేము మా మార్కెట్ కొంచెం ఇబ్బందులు అవుతుంది, వాలటాలిటీ ఉంటుంది, మా ఏదైనా వెల్త్ క్రియేషన్ కొంచెం తగ్గుద్ది అంతే. బట్ ఎవరు ఇబ్బంది పడుతున్నారు? టాప్ నుంచి బాటం దాకా రోడ్ల మీద సైడ్ చిన్న గుడారాలు వేసుకుని ఉంటారు అక్కడ. ఇది జాబ్లు వచ్చేసినాయి ఓ చూపించేసేసుకొని అక్కడ చూస్తేనేమో అక్కడ జాబులు లేవేం లేవు. మొత్తం కొన్ని ఏరియాలో అయితే రోడ్ల పక్కనే గుడారాలు వేసుకొని కూర్చుంటారంట సార్. అంత ఉన్నా ఇంకా తెలియకపోతే ఇంకెవరికంటే ఎవరికి పట్టింది, ఇంకా వాళ్ళ గతి అంతే ఇంకా. సో డెఫినెట్ గా ఇబ్బంది పడి తీరుతారు వాళ్ళు కంటిన్యూస్ గా. అంటే ఎందుకంటే మన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు, సంపాదించున్నారు, పని చేస్తారు, సంపాదించుకుంటారు. వాళ్ళు పని చేయను, డబ్బులు కావాలి, ఎట్టొస్తాయి? రావు కదా. సో మెయిన్ అందుకనే ఇబ్బంది పడుతున్నారు. ఈయన ఆ పని చేయని కవర్ చేసుకొని మేము మీకు హెల్ప్ చేస్తా ఉన్నట్టు ముందుకొచ్చి వాళ్ళని మసిపూసి మారేడుకాయ చేసి ఇచ్చేస్తున్నారు వాళ్ళని. వాళ్ళేమో పిచ్చోళ్ళలాగా నమ్ముతున్నారు, మరి దారుణంగా నమ్ముతున్నారు. అసలు ఇంత దారుణం ఏంటండి? మరి టూ మచ్. అసలు నిలదీయాలి. ఇప్పుడు ఒక రోజు ఒక మాట చెప్పి రెండో రోజు మాట ఎట్లా అంటారు అంటే మార్కెట్ ని వరంగా పడేసి మళ్ళీ ల్యాప్టాప్ అనేది ఎంత దారుణం, అది ఎంత క్రైమ్ అది. అది ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అసలు. టూ మచ్ అనమాట. అంటే ఎవరు చేయింది. ఒకవేళ మన ఇండియాలో చేస్తే సెబీ కూడా జులించేది. అవును అవును. అరే మరి అక్కడ మనకంటే పెద్ద డెవలప్డ్ కంట్రీ అన్నారు, ఇదేం డెవలప్డ్ కంట్రీ అంటే సార్ అంత నాశనం చేస్తుంటే సైలెంట్ గా ఉంటాం అనేది తప్పు కదా. చాలా తప్పుదండి, చాలా తప్పు. అదే మరి ఏంటో, మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో, మరి ఎందుకు వాళ్ళు రిటాలియేట్ కావటం లేదు అర్థం కావటం లేదు. అంటే చల్లం లేదా అంటే నిస్తేజమా, జనాల్లో నిస్తేజమా? అంటే మీరు రైస్ తింటారు కాబట్టి మీరు అట్లుంటారా? చపాతీ రొట్టెలు తింటారు కాబట్టి అట్లుంటారా? రైస్ తినండి, కొంచెం అన్న మాలాగా ఉత్తేజం వస్తుంది జనాలకి. తెలుగు రాష్ట్రాలు చూసి నేర్చుకోండి.
ఇంత సార్ దారుణం అంత చేస్తుంటే సైలెంట్ ఉంటాం ఏంటంటే, మరి కొన్ని ట్రేడర్స్ అయితే మొత్తం డబ్బులు పోగొట్టుకుంటున్నారు అక్కడ. సార్ మొత్తం జీరో అయిపోతుంది పాపం. అరే అని ఎంత మంది అన్యాయం అయిపోతున్నారు. అవును. ఈ వాలటాలిటీ ఎంత 5 ట్రిలియన్ 4 ట్రిలియన్ వాలటాలిటీ అంటే ఏంటంటే ఎగిరిపోతారు ట్రేడర్స్ అందరూ. చిన్న చిన్న ట్రేడర్స్, మీడియం ట్రేడర్స్ అందరూ ఎగిరిపోతారు అక్కడ. అవును సార్. మన అదిలో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో కూడా పెట్టారు. కానీ మన వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు కాబట్టి మేడం ఏదో తెలుగు రాష్ట్రాలు ఇబ్బంది పడతారు, తెలుగు రాష్ట్రాలు పోగొట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు చెప్పండి, తెలుగు రాష్ట్రాలు సంపాదించుకుంటున్నారు 100%. ట్రంప్ ని ఫాలో అవుతూ ఎక్స్ లో ట్రంప్ ని ఫాలో అవుతూ ఈయన ఏం చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు, నెగిటివ్ గా పాజిటివ్ గా. సో నెగిటివ్ అన్నప్పుడు నెగిటివ్ పుట్టు అట్ సైడ్ సెల్లింగ్ సైడ్, పాజిటివ్ అన్నప్పుడు కాల్ సైడ్ బయింగ్ సైడ్. సో పీపుల్ ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ఆయన చూసి ఆయన బాటలో కొంతమంది వీళ్ళకి సంపాదించుకుంటారు. మన ట్రేడర్స్ ఒక రకంగా అందరినీ అన్నను, కొంతమంది గ్రాస్ చేసిన వాళ్ళు ఆయన్ని ఫాలో అవుతూ ట్రేడింగ్ లో ఎక్కువ డబ్బులు తెచ్చుకుంటున్నారని నా ఉద్దేశం. ఓకే, రైట్ రైట్. అదే సార్, మరి మేడం అన్నదానికి కసి తీసుకున్నారు. ఎందుకంటే మేడం తెలుగు రాష్ట్రాలు ఎక్కువ పోగొట్టుకుంటున్నారు అన్నట్టు చాలా ఆమె తెలుగు అయి ఉండి తెలుగు వాళ్ళని తిడుతుంది అక్కడ. ఏంటో కోపం వస్తుంది కదండి, తెలుగు రాష్ట్రాలు కోపం వస్తుంది కదండి. ఇప్పుడు అనమనండి, ఇప్పుడు డేటా చూసి అనమనండి, 100% ఆప్షన్స్ లో కూడా కొంతమంది, అందరినీ నేను అనలేదు, కొంతమంది సమయస్ఫూర్తి చూసుకుంటూ ఆయన్ని ఫాలో అవుతూ ఎక్స్ లో ఫాలో అవుతూ ఆయన ఏం మాట్లాడుతున్నారో చూసుకొని దాని అనుగుణంగా ట్రేడ్ చేస్తున్నారు. ఇట్స్ ఫెంటాస్టిక్ రియలీ. అచ్చా, సో వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు మన వాళ్ళు. అంతే కదండి. ఇప్పుడు లాస్ట్ వీక్ మార్కెట్ చూసేదలికి సార్, ఆ మండే వచ్చేదలికి మంచి జోష్ లోనే ఉంది. 159 పాయింట్స్ అంటే ఇంకా అంతకు ముందు వారం కూడా ఉంది కాబట్టి జోష్ లో ఉంది. మంగళవారం నుంచి మళ్ళీ స్టార్ట్, సోమవారం నైట్ అటాక్ మళ్ళీ. ఇప్పుడు ఎందుకంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో ఒక పార్ట్ నుంచి వెళ్తే వాళ్ళ కంట్రోల్ ఉండదని నార్త్ పార్ట్ నుంచి వెళ్ళమని వాళ్ళ ఉద్దేశం. సదర్న్ పార్ట్ నుంచి వెళ్లే ఇదంతా వాళ్ళని 2-3 షిప్లు పేల్చారు. యుఎస్ ట్రంప్ కూడా కొంచెం రిటాలియేట్ చేశాడు ఆయన. సో అది జరుగుతుంది. అంటే ఇష్యూని ఒక రకంగా క్లోజ్ చెయ్యరు అనేది తేట తెల్లం అవుతుందండి. ఇది రావణ కాష్టం ఇంకోటి ఉంది కదా పైన, యుక్రెయిన్ రష్యా 4.5 సంవత్సరాల నుంచి కాలుతూనే ఉంది. అంటే గుర్తొచ్చినప్పుడు యుద్ధం చేసుకుని ఉంటారు. సేమ్ ఇది కూడా అంతే అవుద్ది. గుర్తొచ్చినప్పుడు ఈగోస్ బయటపడ్డప్పుడు, ఈగోస్ కొంచెం ఇదైనప్పుడు బయటకు వచ్చి 2-4 బాంబులు వేసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. సేమ్ థింగ్ హ్యాపెన్స్. కాకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ అవ్వకుండా ఉంటే మనకి మంచిది. అదే మెయిన్ మనకి. అది క్లోజ్ అయితే ఏషియన్ కంట్రీస్ అన్ని ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది మెయిన్ ఇబ్బంది. రైట్ సార్. అదే సార్, మరి మధ్యలో ఏంటంటే లాస్ట్లో ఏంటంటే లాభాలు స్వీకరించారా, అందువల్ల కూడా లాస్ట్ వీక్లో ఒక 2 రోజులు అట్లాగా మరి మార్కెట్ కూడా డౌన్ అయింది కదా సార్. మరి ఏంటి మధ్యలో గురువారం పర్టికులర్గా మధ్యలో 2 days అంటే ముందు 4 రోజులు 5 రోజులు వచ్చిన పాయింట్ మొత్తం తుడిచిపెట్టేశారండి. అవునండి, అవును. కొంచెం పాజిటివ్. అందుకే మళ్ళీ ఇది ఫ్లేర్ అప్ అవ్వదు, ఎస్కలేట్ అవ్వదు వారు. సో సీజ్ ఫైర్ కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే అడ్జస్ట్మెంట్ అవ్వచ్చు. 9th అన్నారు, 9th లోపల చర్చలు జరిగితే 50% అయిపోయింది, 50% అన్నారు. మరి 9th లో న్యూస్ ఏం రాలేదు. నేను అనుకోవటం ఇది ట్రంప్ తెంపనివ్వడు. ఎందుకంటే క్రూడ్ కొంచెం అటు ఇటు పెరుగుతుంటది కాబట్టి కొంచెం మళ్ళీ 70 దాకా వచ్చి 80 దాకా వచ్చింది, 80కి వచ్చి మళ్ళీ తగ్గింది. సో మరి ఎక్కువ అమ్ముకోవాల్సి వస్తుంటే మరి అది కనుక సెటిల్ అయితే తగ్గిపోతుంది కదా, 60కి వచ్చేస్తుంది. తక్కువగా అమ్ముకోవాలి. ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడే కదా, రగులుతుంటేనే కదా క్రూడ్ పెరిగేది. అందుకని ఆ ఇష్యూని కొంచెం లాంగ్ ఇదిలాగా అట్లా ఉంచుతారని అనిపిస్తోంది. ఎప్పుడు లైవ్ లో ఉంచుతున్నాడు ఆ ఇష్యూని. అవును, ఏదో రకంగా లైవ్ లో ఉంచుతున్నారు. అవునండి, అందుకే మెయిన్ అదే కారణం. మరి వచ్చే వారం ఎలా ఉండదు సార్? జనరల్గా అసలు వచ్చే వారం ఎలా ఉండే అవకాశం ఉంది మరి ఈ నేపథ్యంలో? మీరెట్టయినా కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదన్నట్టు ఉందండి ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ చూస్తాం కదా, ఏమైంది, లెట్ దెమ్ ఫైట్, ఫైన్, కొట్టుకోండి, మీకు ఎందుకు అన్నట్టుంది. ఇది కూడా అంతే అవుద్ది రేపు అవుతున్నా, ఇది కూడా కొన్ని రోజులకి అదే అవుద్ది. కొట్టుకొని మీ ఇష్టం వచ్చింది. ఆయిల్ బట్వాడా అవుతున్న అంతసేపు, ట్రాన్స్ఫర్ అవుతున్న సేపు, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి బయటకు వస్తున్నంత కాలం ఏమి ఇబ్బంది లేదు. సో ఇది మనం అసలు జనరల్ గా ఇట్లాంటి నుంచి బయటికి రావాలంటే గవర్నమెంట్ కూడా మంచి స్ట్రాటజిక్ ఇది ప్లాన్స్ వేసుకోవాలి. స్ట్రాటజిక్ క్రూడ్ రిజర్వ్స్ మనకి లేవు, పెట్రోల్ గానీ డీజిల్ గానీ. అది ఆ క్రూడ్ రిజర్వ్స్ పెంచాలి. పెంచి
ఫజల్ ఫ్యూయల్ నుంచి ఈవీస్ రావాలి, మనకేమో ట్యాక్స్లు కావాలి కానీ డిస్కౌంట్లు ఇవ్వరు. అదే డిస్కౌంట్లు ఏమో ఒక రకంగా ఎలక్షన్స్ అప్పుడేమో విపరీతంగా అంటే ఏం పని చేయకుండా డబ్బులు ఇస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? కంపెనీ పట్టేది నేర్పించమంటారు కానీ నోటి దగ్గర తీసుకొచ్చి ఇస్తే ఇదైపోతుంది. కోర్టులే చెప్తున్నాయి మీరు ఈ రకంగా ఫ్రీపీస్ ఇస్తే తర్వాత ఇబ్బంది పడతారు, రాష్ట్రాలు గుళ్ళైపోతాయని. అవునండి. సో అట్లా కాకుండా చేపను పట్టడం నేర్పిస్తే బెస్ట్ అని నా ఉద్దేశం. అప్పుడు ఎక్కువ మంది కూడా పని చేస్తారు. ఇప్పుడు వర్క్ ఎక్కువ అవుతుంది, వర్క్లు ఉన్నాయంటే అనుకోండి ఆటోమేటిక్ గా దాంట్లో ఇదైపోతారు కాబట్టి మిగతా అన్ని మర్చిపోతారు. సో దాని అనుకున్న అది చూపిస్తే బెస్ట్. గవర్నమెంట్ అది చేస్తుందని అనుకుంటాం. ఇప్పుడు దాకున్న 12 సంవత్సరాల్లో ఫెంటాస్టిక్, నో డౌట్ ఎట్ ఆల్. మా ఇంటర్నేషనల్ గానీ రెప్యుటేషన్ గానీ ఫెంటాస్టిక్. ఇలా చిన్న చిన్నవి కొంచెం ఇప్పుడు ట్యాక్స్లు ఎక్కువ అనే భావన ప్రతి ఒక్కళ్ళు ఉందంటే ఆ ట్యాక్స్లు కొంచెం తగ్గితే ఎక్కువ మన ఎఫ్ఐస్ కూడా మళ్ళీ వెనక్కి తిరిగే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఈ మధ్య కాలంలో బయింగ్ లోకి వచ్చారు. ఫ్రైడే అయితే ఇద్దరు బయింగ్ లో ఉన్నారు. 4,000 కోట్లు దాకా 2,000 దాకా కొన్నట్టున్నారు. బయింగ్ లోకి వచ్చారు ఇద్దరు. అది ఫెంటాస్టిక్ కదా. సో ఎందుకు వచ్చారంటే ఒక రకంగా ఆర్బీఐ ఆపరేషన్స్ కొంత వర్కౌట్ అవుతున్నాయి అనిపిస్తుంది. కొంచెం బ్యాంక్స్ లో డాలర్స్ వస్తున్నాయి. సో అట్లానే ఇక్కడ కూడా దీంట్లో కూడా ఈక్విటీ మార్కెట్ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, ఎస్టీటీ కూడా పెంచడం అనేది మామూలు విపరీతంగా పెంచేశారు. అవి కొంచెం తగ్గిస్తే లేకపోతే తీసేసినా మంచిదే. మీకు దీంట్లో వచ్చే ట్యాక్స్ ఎంత అంటే వేరే దాంట్లో ఇది చేసుకోవచ్చు. దీంట్లో మరీ పిండాల్సిన పనే ఉంది. మరీ ట్యాక్స్ మళ్ళీ ఐటీ అంటారు, మళ్ళీ ఇక్కడ జిఎస్టీలు అంటారు, మళ్ళీ ఇక్కడ ఈ ట్యాక్స్లు అంటారు, స్లాబ్లు అంటారు. ఎన్నండి ఇది, ఎన్ని రకాలుగా స్లాబ్. అందుకే చాలా మంది వెళ్ళిపోతున్నారు, వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెనక్కి రావాలా, ఎఫ్ఐఎస్ వెనక్కి రావాలా, బయింగ్ లో రావాలి. సో డెఫినెట్ గా ఎవరైనా ఇది పని చేస్తే కొంచెం వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏం కావాలో చూసి మాట్లాడితే డిఫరెంట్ గా ఒక సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ వేరే కంట్రీకి వెళ్లే ఛాన్సే లేదు, వెళ్ళలేరు కూడా. సేఫ్టీ ఇక్కడే. మన ప్రైమ్ మినిస్టర్ లాంటి ప్రైమ్ మినిస్టర్ ఏ కంట్రీకి కూడా లేరు. ప్రెసిడెంట్లు కానీ అక్కడ ప్రెసిడెంట్ అనుకోండి, అట్లాంటి కంట్రీస్ ఏం లేవు. యుద్ధాలంటే రెడీ, యుద్ధం చేద్దాం, ఇది చేద్దాం అని వాళ్ళని గెలికి వాళ్ళని లేపి వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెనక్కి వచ్చే టైం అప్పుడు అట్లున్నారు. ఇప్పుడు మనం అసలు యుద్ధం అసలు వద్దనే వద్దు, కర్రాఖండికి చెప్పాడు ఆయన. యుద్ధాల సమయం కాదు, వద్దనే వద్దని. అది కరెక్ట్ కదా? ఏ దేశం ఉందండి? ఒక్క దేశం చెప్పండి. అవునండి, అవును. 100% ఇలా ఉంటాం అనేది నిజంగా మన అదృష్టం. ఇలాంటి లీడర్ ఉంటాం మన అదృష్టం అండి. అవును, అవును సార్. మరి లాస్ట్ వీక్ ఓవరాల్ గా చూస్తే లాస్ట్ వీక్ నిఫ్టీ మైనస్ లోనే క్లోజ్ అయింది. 65 పాయింట్స్, అంటే పెద్ద కాదు, 65 పాయింట్స్ అంటే ఫ్లాట్ అనుకోవచ్చు ఒక రకంగా. బ్యాంక్ నిఫ్టీ అయితే 100 పాయింట్స్ ప్లస్ ఉంది. ఎందుకు బ్యాంక్ నిఫ్టీ ప్లస్ ఉందంటే ఆర్బీఐ ఆపరేషన్ వల్ల కొంచెం అమౌంట్ వస్తుంది, కొంచెం జోష్ లో ఉంది. నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ జోష్ లో ఉంది. నిఫ్టీని కూడా కొంచెం పైకి లాగడానికి ఆస్కారం బ్యాంక్ నిఫ్టీ ఉందండి. సెన్సెక్స్ చూస్తే ఒక 200 పాయింట్స్ మైనస్. అంటే ఓవరాల్ గా చూస్తే లాస్ట్ వీక్ ఫ్లాట్ అనుకోవచ్చు. సో యాక్చువల్ గా మీకు యుద్ధం గనక మండే నైట్ రాకపోతే 24,600 కనుక దాటుంటే మనకి 25,000 దాకా వచ్చే అవకాశం కూడా ఉండేది. ఓకే, మీరు చెప్పేది లాస్ట్ సండేలో. లాస్ట్ వీక్ లో మండే వాళ్ళు కనుక అటాక్ చేయకుండా ఉంటే మనం మంచి హై చూసేవాళ్ళం, 25,000 దాకా చూసేవాళ్ళం. మన మార్కెట్స్ అన్ని బాగున్నాయి, ఫెంటాస్టిక్. టీసీఎస్ రిజల్ట్స్ వచ్చినాయి, ఇన్లైన్ ఎక్స్పెక్టేషన్, గైడెన్స్ బ్రహ్మాండంగా ఉంది. ఆ గైడెన్స్ దెబ్బకి అందరికి అసలు నిజంగా ఆశ్చర్యం. ఐటీ బ్రహ్మాండంగా ఉండవు, ఐటీ అసలు వర్స్ట్ గా ఉంటాయి, మిగతా నాన్ ఐటీఏ బాగుంటది అని అందరం అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే ఐటీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, టీసీఎస్ రిజల్ట్సే దానికి అని తెలిసిపోయింది. సో అందుకనే అన్ని ఐటీ స్టాక్స్ మొత్తం కూడా బాగా పడ్డాయి. బీటెడ్ డౌన్ స్టాక్స్ కదా, కొంచెం బాగా పెరిగినాయి లాస్ట్ 2 రోజుల్లో. సో ఇంకా కొంచెం పెరిగేటానికి ఛాన్స్ ఉంది. అందుకే అన్న సెక్టార్స్ సిక్లికల్, బాగా బీటెడ్ డౌన్ ఇండెక్స్ ఎప్పుడైనా పెట్టుకుంటే దాంట్లో రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఆల్ టైమ్ హై వస్తాయి. తదనంగా చిన్న చిన్న కంపెనీలు, ఏఏ ఇంప్లిమెంట్ చేసే కంపెనీలు ఏఐని కాస్ట్ భరిస్తూ ముందుకు వస్తున్నాయి, ధైర్యం చేస్తున్నాయి. అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 5 to 10 years పెట్టుకుంటే అవి బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అవి మల్టీ బ్యాగర్లు అవుతాయి.
అంటే ఏఐ మీద. సో అట్లాంటి కంపెనీలు సెలెక్ట్ చేసుకోండి ఎవరైనా సరే. అలా చేసుకున్నప్పుడు మంచి రిటర్న్స్ వస్తాయి. సో మొత్తం ఐటీలోనే పెట్టకుండా కొంచెం డైవర్సిఫై చేసుకోవాలి కాబట్టి కొంత అమౌంట్ ఐటీలో పెడితే మంచిదని నా ఉద్దేశం. అక్కడి నుంచి వాల్యూ బయింగ్ అవుతుంది. ప్రతిసారి కూడా పడినప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ విపరీతంగా బై చేస్తున్నాయి. మీకు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ చూసేదానికి మీకు ఏఎంసీలు కూడా మామూలుగా కాదు, ఏఎంసీలు కూడా విపరీతంగా వచ్చినాయి. మీకు బాగా పెరిగినాయి. అంటే బ్యాంకుల్లో డిపాజిట్స్ తగ్గిందండి, బ్యాంక్స్ లో డిపాజిట్ తగ్గింది. ఇది నిజంగా రిపోర్ట్, ఇది లేటెస్ట్ రిపోర్ట్. కరెక్ట్. బ్యాంక్స్ లో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్రాక్టివ్ లేదని మ్యూచువల్ ఫండ్స్ మీద పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. అవునండి, అది మ్యూచువల్ ఫండ్స్ లో పెరుగుతోంది సార్. మ్యూచువల్ ఫండ్స్ లో 42% పెరిగింది. ఏయూ 83.47 లాక్ క్రోర్స్ అయిందండి మన మ్యూచువల్ ఫండ్స్ ది. 83.4 లక్షల కోట్లు అయింది. అది 100 లక్షల కోట్లు అతి తొందరలో ఉంది. షిప్లు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. అంటే ఏఎంసీ కంపెనీలు ఎవరైనా కొనుక్కోవచ్చు ఈ టైంలో. ఇప్పుడు మన అలా ఏఎంసీ పెరుగుతున్నాయి కదా, అంటే డిజిటల్ గా ఉండే ఈటీఎఫ్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతున్నాయి, బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ తలకైనా మనకెందుకు, అసలు ఆ ట్రంప్ ను భరించలేము, ఎన్ని భరించలేము, ఎందుకు వచ్చిన గొడవ, ఈక్విటీలో మా రిస్క్ ఎందుకు పడింది అని టెన్షన్ ఎందుకు లేనిపోయింది. సో డెఫినెట్ గా దీంట్లో పెట్టుకుంటాం, మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటాం అనేది. కానీ అట్లా కాదండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే కన్సాలిడేషన్ అనేది డౌన్ సైడ్ కన్సాలిడేషన్ తీసుకుంటున్నప్పుడు ఎంత లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంటుందో అంత అవుట్పుట్ కూడా అంతకంటే స్ట్రాంగ్ ఉంటుంది. అది అబ్జర్వ్ చేయాలి ఎవరైనా. సో రిటర్న్స్ ఇప్పుడు ఈ సంవత్సరం రాంది, ఈ నెక్స్ట్ ఇయర్ రాంది, ఆ 3వ సంవత్సరం లేకపోతే 4వ సంవత్సరం లేకపోతే 2వ సంవత్సరం ముందు సంవత్సరం రానిది మొత్తం కలిపి అంతకంటే ఎక్కువ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అంతేగాని పడుతున్నప్పుడు ఎవరికైనా అంతే అనిపిస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి అమ్మ అనవసరంగా వచ్చామే, ఎఫ్డీలో పెట్టుకున్నా బాగా వచ్చేది. ఎఫ్డీలో పెడితే మీకు ఇన్ఫ్లేషన్ బొంగ ఏం మిగులుతుందండి దాంట్లో? రావడమే కష్టం. నో అదర్ ఆల్టర్నేట్ ఈక్విటీ తప్ప. అంటే షేర్లు నమ్ముకున్న వాళ్ళు, ల్యాండ్ నమ్ముకున్న వాళ్ళకి ఏమీ కాదు, డెఫినెట్ గా వస్తాయి. కాకపోతే ల్యాండ్ నమ్ముకున్న వాళ్ళకి సరైన టైంలో వస్తాయా లేదా అనేది ఒకటైతే, ఇది కనుక ప్రాసెస్ కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తూ, ఎందుకంటే అత్యుత్సాహం చేసామా మనకి కొంచెం వెల్త్ క్రియేషన్ తగ్గిపోద్ది. సో కరెక్ట్ ప్లాన్ చేసుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్ పెట్టుకొని అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో సూచనలు సలహాలు సరైన సూచనలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి టైం కనుక ఇస్తే, టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. అక్కడ టైం ఇస్తే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఎవరైనా సరే ఏం చేస్తారు, ఈ సంవత్సరం నేను పెట్టా, వెనక్కి చూసుకుంటారు, ఈ సంవత్సరం నేను పెట్టా, ఏం రాలేదు పిచ్చి మార్కెట్ అంటారు. అది కాదు కావాల్సింది. ఎందుకు కన్సాలిడేషన్ అవుతుంది? పలానా ఆయన డాన్స్ వల్ల అవుతుంది. ఇప్పుడు ఆయన డాన్స్ నవంబర్ కి అయిపోతాయా లేదా 2028 కి అయిపోతే ఛాన్స్ ఉంది. నవంబర్ కి అయిపోతే సంతోషం, లేదా వాలటాలిటీ ఉంటుంది. వాలటాలిటీ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన ఫాలో అయ్యి ఆప్షన్స్ లో కొంత సంపాదించుకుంటారు. సో అది కూడా బెస్ట్. అంటే స్ట్రాటజిక్ గా కొన్ని మార్పులు మన మైండ్ సెట్ కొన్ని సిచ్యుయేషన్ ప్రకారం మార్చుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు, తక్కువ రిస్క్ తో కొంచెం మనకి ఆ సంవత్సరానికి ఇన్ఫ్లేషన్ బీట్ అయ్యే మందాన్ని సంపాదించుకుంటే మంచిది. ఇప్పుడు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కూడా 9% ఇచ్చినాయి. మామూలుగా 20-30% అట్లా 35% అట్లా ఇచ్చేది వాళ్ళు 9% ఇస్తున్నారు. 9% ఇస్తున్నారంటే దాదాపు ఇన్ఫ్లేషన్ మీద 2%, 3% ఎక్స్ట్రా వస్తుంది అంతే. సో అలా రావటం, ఇంత డౌన్ లో కూడా రావటం చాలా గ్రేట్. ఎందుకంటే క్యాపిటల్ మైనస్ లో పోతే పరిస్థితి ఏంటి, పెట్టిన క్యాపిటల్ మైనస్ లో పోతే పరిస్థితి ఏంటి? అప్పుడు మనం బాగా ఇబ్బంది పడాలి. కానీ ఎంత డౌన్ లో కూడా కొంత పర్సెంటేజ్ వర్కౌట్ అవుతుంది కాబట్టి మళ్ళీ మార్కెట్ సుదిరినప్పుడు సో డెఫినెట్ గా అన్ని కలిపి ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్. నాలెడ్జ్, డిసిప్లిన్ అంటే మనం జనరల్ గా ఏఎఫ్ లో పెట్టినప్పుడు ఏఎంసీ మెయింటైన్ చేయాలి. సో సరైన ఏఎఫ్ సరైన గైడెన్స్ దాంట్లో పెట్టినప్పుడు డెఫినెట్ గా నెక్స్ట్ కమింగ్ 2 years లో మొత్తం ఈ 2 ఏళ్ళు ముందు 2 ఏళ్ళు కూడా కలిపి ఇవ్వాలి. అది 100% రైట్ వచ్చే ఛాన్స్ ఉందంటే అవకాశం ఉంది. ఇప్పుడు ట్రంప్ ఎప్పుడు దాకా ఉంటాడో అనేది మెయిన్, ఇది ఆయన డాన్స్ ఎప్పుడు దాకా ఉంటాయి అనేది. సో దాని అనుగుణంగా జియో పొలిటికల్ సిచ్యువేషన్ అనుగుణంగా ఉంటాయి కాబట్టి దాని అనుగుణంగా మనం ఫాలో అవుతాం. ఏది ఏమైనా లాస్ట్ వీక్ కన్సల్టేషన్, నెక్స్ట్ కమింగ్ వీక్ బాగానే ఉండొచ్చు, మార్కెట్ బాగానే ఉండొచ్చు అనిపిస్తుందండి.
వచ్చే వారం అంటే మార్కెట్లో నిఫ్టీ కానీ ఏంటంటే ఎలా ఉండదు సార్, సెన్సెక్స్ నిఫ్టీ ఎలా ఉండే అవకాశాలు ఉండొచ్చు మోస్ట్లీ. చూద్దాం. ఇప్పుడు ముందు కీ ఫండమెంటల్స్ అంటే క్రూడ్ కొంచెం 70 దాకా వచ్చి పెరిగిందండి. 76 అయింది, 5% పెరిగింది. మిగతా అన్ని ఫ్యాక్టర్స్ అన్ని సేమ్. జిఎస్టీ మంచి కలెక్షన్ 1,94,000. ఇప్పుడు 2 లక్షల కోట్లు దాదాపుగా జిఎస్టీ వస్తుంది. మళ్ళీ మనం ఐటీ తీసుకుంటున్నాం, మళ్ళీ మనం ఇది ట్యాక్స్ వేస్తున్నాం, అన్ని రకాల ట్యాక్స్ అనమాట. ఒక పక్కన చూస్తే ఐఎన్ఆర్ ఏమో 95 అయిపోయింది, అది తగ్గట్లేదు. 93కి వచ్చి మళ్ళీ 95 అయింది. ఐఎన్ఆర్ తగ్గట్లేదు. ఇప్పుడు రేపొద్దున మనం ఏదైనా పే చేయాలి అంటే 95 లో కట్టాలి. సో అది కొంచెం తగ్గాలి. ఆపరేషన్ మొదలు పెట్టారు, డాలర్స్ అట్రాక్ట్ చేసుకోవడానికి మొదలు పెట్టారు. కానీ డాలర్ ఇండెక్స్ ని వీకెన్ చేయడానికి, ఐఎన్ఆర్ స్ట్రాంగ్ చేయడానికి ఇంకా మొదలు పెట్టాల. సో ఇంకా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రేట్ ఇంబ్యాలెన్స్ ఉంది, దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవటాన్ని అన్నట్టు. ఇంకా అడుగుబడు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ కంట్రీస్ తో కూడా బ్యాలెన్స్ చేసుకోవటాన్ని అన్నట్టు ఇది దీన్ని 95 రేంజ్ లోనే మెయింటైన్ చేస్తున్నారు ఆర్బీఐ అనిపిస్తుంది. మరి ఆర్బీఐ డ్యూటీ అండి ఇది. 95 ఉన్నప్పుడు బయట కిందకి తీసుకురావాల్సిన డ్యూటీ 70-80కి రావాలా. అది మేము చేపిస్తామంటారు, ఇప్పటి వరకు ఛాన్స్ లేదు. కొత్త ఆయన ఇప్పుడు వచ్చిన ఆయన కూడా ఇది చేయాలి కదా. వచ్చిన ఆయన అక్కడేమో కొత్త ఆయనేమో ఆయన చెప్పిన మాట ఇది, మేము పెంచుతారు అనుకున్నది రేపు 29కి తగ్గిస్తారు అనేది కూడా ఛాన్స్ ఉంది అక్కడ. మనకేమో ఇక్కడ 95 అనేది ఇంకా అట్లానే మెయింటైన్ అవుతుంది. దానివల్ల కొన్ని అంటే ఆర్బీఐ డ్యూటీయే కానీ మిగతా కొన్ని ఇబ్బందులే కదా. ఇప్పుడు ఎవరైనా డబ్బులు పే చేయాలంటే 95 లో ట్రాన్సాక్షన్ పే చేయాలి. అది ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది కదా. హైయర్ వెళ్ళే వాళ్ళన్నా వాళ్ళందరూ ఎక్కువ పే చేయాలి. ఎఫ్ఐఎస్ చిన్నగా బయింగ్ వచ్చారండి, అది సంతోషం ఒక రకంగా. ఫెంటాస్టిక్, రియల్లీ గుడ్ న్యూస్. చిన్న పాజిటివ్ అంటే 340 పాయింట్లు ఈ జూలై మంత్ లో పెరిగింది. లాస్ట్ మంత్ లో మంత్ మొత్తం 318 పాయింట్లు పెరిగితే ఈ జూలై మంత్ లో ఇప్పటికి 341 పెరిగింది. యాక్చువల్ గా ఆ ఇష్యూ కనుక అంటే యుఎస్ ఇరాన్ ఇష్యూ మళ్ళీ వారు కనుక ఎస్కలేట్ కాకుండా ఉంటే సో డెఫినెట్ గా మార్కెట్ మంచి ఇదిలో ఉండేది, ఇంకా బాగా పెరిగి 600 పాయింట్లు అట్లా వచ్చేది, అంతకంటే ఎక్కువ ఉండేదేమో. సో డెఫినెట్ గా మీకు మే మంత్ లో మైనస్, ఏప్రిల్ లో ప్లస్ ఉంది, ఇప్పుడు ఈ 2 నెలల నుంచి ప్లస్ లో ఉంది. సో ఈ మంత్ 340 కాదు, లాస్ట్ మంత్ 300 కంటే దానికి డబల్ అయ్యే ఛాన్స్ ఉంది. 1000 పాయింట్లు దాకా పెరగచ్చా అంటే పెరిగే ఛాన్స్ ఉంది జూలై మంత్ లో. నేను అన్నాను కదా ఈ మంత్ లో మాట్లాడండి సార్. లాస్ట్ 20 years జూలై మంత్ తీసుకుంటే, లాస్ట్ 20 years జూలై మంత్ తీసుకుంటే 18 years లాస్ట్ 20 సంవత్సరాలు తీసుకుంటే 18 years జూలై మంత్ ప్లస్, అది మనకి పాజిటివ్. సో డెఫినెట్ ఈ మంత్ కూడా మంచి పాజిటివ్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రైట్ సార్, రైట్. ఓహో, ఓకే. సో సార్ ఏంటంటే జనరల్గా సార్ మరి ఈ టీసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి కదా సార్, టీసీఎస్ రిజల్ట్స్ బట్టి జనరల్గా ఐటీ రంగం ఎట్లా ఉండే అవకాశం ఉండింది సార్? అవును, ఇందాక అనుకున్నాం కదా టీసీఎస్ చెప్పారు, గైడెన్స్ బాగుంది, ఐటీ రంగం కూడా ఎట్లా మిగతా వచ్చే ఐటీ కూడా కొంచెం బాగానే ఉండొచ్చు అనేది మార్కెట్ తీసుకుంది. అందుకనే పాజిటివ్ వచ్చింది. వీకెండ్ వచ్చేసరికి పాజిటివ్ పెరిగిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇబ్బంది పడ్డ ఐటీ స్టాక్, కాకపోతే ఇప్పుడు ఐఎన్ఆర్ 95 అంటే ఐటీ కంపెనీ బెస్టే కదా, రిజల్ట్స్ మంచిగా రావాలి. కానీ ఏ మీద లే ఆఫ్ జరుగుతున్నాయి, ఇట్లా అన్ని ఇబ్బంది పడుతున్నారు కదా అన్ని కంపెనీస్. ఐటీ ఇండెక్స్ పడింది. అలాంటి ఐటీ ఇండెక్స్ వెరీ స్టార్టింగ్ ఫస్ట్ కంపెనీ టీసీఎస్ ఇంత ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగుండదు అనుకునేది బ్రహ్మాండంగా వచ్చింది అనుకోవచ్చు. ఒక రకంగా ఇన్లైన్ ఎక్స్పెక్టేషన్, గైడెన్స్ బాగుంది. సో అట్లాంటి అలా వచ్చిందంటే అది పాజిటివ్ కదా, ట్రెండ్ పాజిటివ్ కదా. సో అందుకనే ఐటీ ఇండెక్స్ కూడా యూటర్న్ తిరిగింది అనుకోవచ్చు. సో ఇప్పుడు ఐటీ అట్లా వస్తే నాన్ ఐటీ ఎలా ఉండాలి? దీనికంటే బాగుండాలి కదా, డెఫినెట్ గా బాగుండాలి, చాలా ఆశాజనకంగా ఉండాలి. అందుకే ఇప్పుడు Q1 బ్రహ్మాండంగా ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నిఫ్టీ పరంగా చూస్తే 24,206 దగ్గర క్లోజ్ అయిందండి. మనకి ట్రెండింగ్ 24,200 అంటే ఈ వారానికి ఇప్పుడు లాస్ట్ కూడా 24,500 వచ్చి అక్కడి నుంచి రివర్స్ అయింది. ఈసారి కనుక అది దాటితే 24,500 అంటే 600 వరకు వెళ్ళింది అనుకోండి. 600 కూడా దాదాపు వచ్చినట్టుంది. అంటే 24,800 తీసుకోండి. ఎందుకంటే మీన్ కంటే జస్ట్ ఒక 100-200 పాయింట్స్ ప్లస్ తీసుకుంటే 24,800 దగ్గర తీసుకుంటే అది కనుక అబౌవ్ క్లోజ్ అయితే ఆ 5 వీక్ మంచి హై చూసే ఛాన్స్ ఉంటుంది. 25,000 చేంజ్ కూడా. సో ఎప్పుడైతే 25,102 క్రాస్ అయిందో
మనకి బూలిష్ జోన్ లోకి వచ్చినట్టు అనుకున్నాం. సో అది కనుక బాగుంటే ఆ 5 వీక్ లో 25,102 అబౌవ్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ వీక్ మేబీ మంచి ఇదిగా ఉండే జూలై సిరీస్ బాగుండొచ్చు అనేది కారణం ఇదే కారణం మెయిన్. సో డెఫినెట్ గా బాగుండొచ్చు, మంచి హైలో క్లోజ్ అవ్వద్ది అనేది పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి ఎంత వరకు ఉంటుంది, మధ్యలో ఎలాంటి అన్న ఏం వస్తాయా అనేది తెలియదు. సో ఏదైనా 24,300 క్రాస్ అవ్వాలి. 24,300 క్రాస్ అయిందంటే మనకి 24,500 పక్కా ఈసారి బ్రేక్అవుట్ 24,500 బ్రేక్అవుట్ వెళ్ళిపోద్ది పైకి. సో డెఫినెట్ గా, ఎందుకంటే ఫస్ట్ టైం టచ్, సెకండ్ టైం, థర్డ్ టైం వెళ్ళిపోద్ది కదా. డౌన్ సైడ్ చూసుకోండి 23,800 స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు. అంటే 24,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సైకలాజికల్ గా చూసుకుంటే మనకి 24,000, థియరిటికల్ గా చూసుకుంటే టెక్నికల్ గా చూస్తే 23,800. అసలు 24,000 కట్ కాదనుకుంటున్నాం. వచ్చే వారం 24,000 కట్ కాకపోవచ్చు, ఏదైనా నెగిటివ్ న్యూస్ ఏదైనా వస్తే తప్ప. మామూలుగా అయితే ఇక ట్రెండింగ్ లోనే ఉండాలి, పైకి రావాలి. 24,500 వరకు వచ్చే ఛాన్స్ ఉందా అంటే 100% 24,500 వరకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయండి. సో అట్లనే బ్యాంక్ నిఫ్టీ చూస్తే మీకు 58,045. అంటే ఎక్కడైతే సపోర్ట్ కరెక్ట్ గా ఉందో, అంటే అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు ఒకే చోట ఉన్నాయి. 58,000 అంటే 4 క్రాస్ రోడ్స్ లో ఉంది అది. అంటే డైరెక్షన్ ఎటైనా కావచ్చు, కానీ డైరెక్షన్ ఆర్బీఐ వల్ల పాజిటివ్ సైడే ఉండొచ్చు, పైకే ఉండొచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో 58,000 కట్ కాకపోవచ్చు, 80 పరిస్థితిలో పైకే ఉండొచ్చు అనే ట్రెండింగ్ లో ఉంది. సో ఇది ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ఈ స్టాక్స్ నిఫ్టీలో ఉంటాయి కాబట్టి నిఫ్టీని కూడా కొంచెం పైకి లాగే ఛాన్స్ ఉంటుంది. బాగా ఇది ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని కూడా కొంచెం పైకి లాగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ వచ్చే వారం కొంచెం అప్ ట్రెండే ఇచ్చేస్తున్నాం. ఎంత వరకు రావచ్చు అంటే మీకు 58,900, 58 అంటే 58,000 అంటే 59,000 దాకా తీసుకోవచ్చు దాదాపుగా. ఈ అన్ని బాగుంటే ఈ వారానికి 59,000 దాకా బ్యాంక్ నిఫ్టీ రావచ్చా అంటే డౌన్ సైడ్ ఏం కనపడట్లేదు. 58,000 కట్ కాకూడదు. 58,000 కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు. ఒకవేళ కట్ అయినా మళ్ళీ అమ్మటే కొంచెం, ఎందుకంటే కొంచెం గ్యాప్ డౌన్ అయినా మళ్ళీ అమ్మటే వచ్చేస్తుంది, నిలబడట్లా. ఇది మనం నిఫ్టీ చూసాం కదా, అట్లానే బ్యాంక్ నిఫ్టీ కూడా. సో అప్ ట్రెండే ఉంది కాబట్టి కొంచెం 59,000 దాకా తీసుకోవచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, రైట్ సార్. సరే అండి, మ్యూచువల్ ఫండ్స్ ఎలా బాగున్నారు కదా ఈ వారంలో వచ్చే, అంటే ఈ నెలలో మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా జనరల్గా అప్కమింగ్ ఏమైనా మంచివి? మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ చాలా బెనిఫిట్ ఉన్నట్టు అనిపించింది సార్. నేను కూడా తీసుకున్న మ్యూచువల్ ఫండ్లో ఐ ఆల్సో గాట్ బెనిఫిటెడ్. నాకు మొన్న అమౌంట్ వచ్చింది. ఈ మధ్య కాలం 2 ఏళ్ల నుంచి కొంచెం ఇదన్నా, అంతకు ముందు బాగా ఇచ్చినాయి. ఎప్పుడైనా సరే స్మాల్ మిడ్ అవుద్ది, మిడ్ లార్జ్ అవుద్ది. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అవడానికి టైం పట్టుద్ది, మిడ్ క్యాప్ నుంచి లార్జ్ క్యాప్ అవడానికి తొందర టైం పట్టుద్ది. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ గేర్ లోనే మనం మామూలుగా వెళ్తాం, తర్వాత థర్డ్ ఫోర్త్ గేర్ లో ఫిఫ్త్ గేర్ లో ఎలా ఉంటుంది, బండి స్మూత్ గా ఉంటుంది. సో అలానే మిడ్ క్యాప్ కూడా అంతే ఉంటుంది, స్మూత్ అయిపోతుంది అక్కడ. సో తొందరగా లార్జ్ క్యాప్ లో అయిపోయే ఛాన్స్ ఉంటాయి. ఇది కంపెనీ కనుక పర్ఫెక్ట్ వాళ్ళు అనుకున్న గైడెన్స్ కానీ వాళ్ళు అనుకున్న ఇంప్లిమెంట్ చేస్తా, గ్రోత్ ఓరియంటెడ్ చూపిస్తా ఉంటే ఆ ప్రొడక్ట్ మీద మార్కెట్ లో డిమాండ్ ఉంటే అది గ్రోత్ తొందరగా వస్తుంది. అట్లానే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంటే రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి, కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో మన పోర్ట్ఫోలియో డైవర్సిఫై చేసుకుంటూ కొంత స్మాల్, కొంత మిడ్, కొంత మనకి లార్జ్ క్యాప్ లో పెట్టుకుంటే పెరుగుతున్నప్పుడు, ట్రెండింగ్ లో ఉన్నప్పుడు మనకి కొంచెం రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే డైవర్సిఫై అంటే సెక్టార్ సిక్లికల్ కాబట్టి ఏ సెక్టార్ పెరుగుతుంది, ఏది తగ్గుతుంది, ఎప్పుడు నెక్స్ట్ కమింగ్ బుల్ మార్కెట్ లో నెక్స్ట్ అంటే ఇది మనం బుల్ మార్కెట్ ఇస్ స్టిల్ ఇంటాక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. మధ్యలో ఈ రీట్రేస్మెంట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది సర్వసాధారణం. ఇది లాంగ్ బుల్ రన్ అండి, ఇంకా మనకి బుల్ రన్ ఇంకా ఉంది. కేవలం ఒక పర్సన్ తో ఇద్దరు అనుకోండి, 2 కంట్రీస్ తో 195 దేశాలు ఇబ్బంది పడుతున్నాయి అనుకోవచ్చు ఒక రకంగా. అది కనుక సెట్ అయితే మళ్ళీ మన మార్కెట్ ఎక్కడో ఉంటుంది, హై చూస్తాం, ఫ్రెష్ ఆల్ టైమ్ హై, లైఫ్ ఆల్ టైమ్ హై చూస్తాం. అది తొందరలో ఎప్పుడు వస్తుందా అంటే ఈ సంవత్సరంలో వస్తుందా అంటే, ఇలాంటివన్నీ కొంచెం చుట్టుముట్టు ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా తేటతలో వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలా. రౌండ్ క్లియరెన్స్
గ్రౌండ్ క్లియరెన్స్ దాకా లైన్ క్లియరెన్స్ అవ్వాలి. లైన్ అవును. క్లియరెన్స్ అయితే ఆటోమేటిక్ గా మార్కెట్ కి జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. Right. ఎవరైనా సరే చూస్తారు కాబట్టి ఒక ట్రిగర్ పాయింట్ కోసం మార్కెట్ చూస్తుంది. Yes, అది yes. నిజంగా స్ట్రాంగ్ ట్రిగర్ పాయింట్ అన్నప్పుడు నేను మంచి హైకి వెళ్తాను అని చెప్పకనే చెప్తుంది మార్కెట్. Okay. ఎందుకంటే డౌన్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఎమ్మటే వచ్చేస్తుంది పైకి, అవును. పడట్లేదు. పైకి వెళ్తున్నప్పుడు చిన్నగా వెళ్తోంది. ఇప్పుడు 4-5 రోజులు పడింది, ఒక రోజులో పడిపోతుంది. కానీ ఆ లెవెల్ కట్ అవ్వట్ల, అంతవరకే ఉంటుంది. అంటే ఆ రేంజ్ బౌండ్ లో విపరీతంగా వాలటాలిటీ ఉంది. ఓకే, రైట్ 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 సార్. మరి అయితే సార్ ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అంటే మోతీలాల్ ఓస్వాల్ ఏమైనా మ్యూచువల్ ఫండ్ ఉందా? ఒక్క హాఫ్ సెకండ్లో చెప్పండి. ఎవరైనా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవడం మినిమం 5 years ఉండాలండి. మ్మ్. రిటర్న్స్ కావాలండి. మ్మ్. మినిమం 5 years ఉంటే తెలుస్తుంది. మోతీలాల్ మిడ్ క్యాప్ ఫండ్ ఫెంటాస్టిక్. మ్మ్. మిగతా ఫండ్స్ కూడా కొన్ని ఉన్నాయి, ఆ ఫండ్స్ కూడా బాగుంటాయి. Good. అంటే మ్మ్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక సూట్ అవుద్ది. వాళ్ళ కాంటాక్ట్ చేయాలంటే టేస్ట్ ఎట్లా? ప్రకారం ఏది వాటి ఉందో మీద కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా సార్? కాంటాక్ట్ అంటే ఇప్పుడు సపోజ్ నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, లేదంటే నెంబర్ నోట్ చేసుకోండి. Hmm. 9177575733 9177575733. మీకు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, ఎట్లా చూసుకోవాలి, ఎలా నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్. అంటే నాలెడ్జ్ అంటే ఇది ఇన్ఫర్మేషన్, డిసిప్లిన్ అంటే మనం అనుకున్నది ఇంప్లిమెంట్ చేయాలి, ఎస్ సార్. పేషెన్స్ అంటే మార్కెట్ ఒకవేళ మనం అనుకున్న అది ప్రాసెస్ మెథడాలజీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు గ్లోబల్ గా ఏదైనా ఎఫెక్ట్ ఇచ్చినా కానీ తొనగాల్సిన పని లేదు, వెనకాల్సిన పని లేదు. అంటే మనకి ఈ సంవత్సరం రాలేదు, నాకు వస్తుందా లేదా, అయ్యో అనవసరంగా పెట్టాను అట్లా అనుకోకుండా ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చుంటే ఆ వచ్చే సంవత్సరం, ఆ పై సంవత్సరం అన్ని కలిపి అంతకంటే ఎక్కువ ఇస్తుంది. అది Right. మార్కెట్. ఆ డెప్త్ తెలిసిన వాళ్ళు, మార్కెట్ డెప్త్ తెలిసిన వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారండి. Yes, sir. వాళ్ళని అడిగితే తెలుస్తుంది. మనం ఏం చేస్తాం, మ్మ్. ఎవరో మన చుట్టుపక్కల ఎవరో ఉన్నాయి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూస్తాం. అవును. అమ్మో షేర్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అంటాం. అది కాదుగా, మనం చూసే కళ్ళతో ఏం చూస్తామో దాని ప్రకారం చూడాలి. రైట్. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ చూడండి, ట్రేడింగ్ యాంగిల్ లో చూస్తే అలానే అనిపిస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూసినప్పుడు వెల్త్ క్రియేట్ కావాలండి. Right. డబ్బులు కావాలండి. నేను ₹1,00,000 సంపాదిస్తున్నా, నాకు డబ్బులు కావాలి, వెల్త్ క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలండి? అవును, నాకు మార్కెట్ తప్ప ఇంకో ఛాన్స్ లేదు. కరెక్ట్. ఇప్పుడు ల్యాండ్ కొనాలంటే అందరు ల్యాండ్ కొంటే డబ్బులు ఉంటాయా? అంత అవును. ల్యాండ్ ఉందా పోనీ? అవును. సో డెఫినెట్ గా మార్కెట్ ని అవగాహన చేసుకుంటూ, మార్కెట్ లో బిహేవియర్ సైన్స్ ఎలా ఉంది మార్కెట్, సో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏ కంట్రీ ఎలా చేస్తుంది, ఎస్ సార్. సో దాని మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇవన్నీ Hmm. చూసుకుంటే డెఫినెట్ గా ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఎనీవన్ కెన్ డూ. సంపాదించడం కష్టం, Right. సంపాదించిన తర్వాత పెట్టుకోవాలంటే మీకు టైం ఉంటే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి, Hmm. లేదా టైం లేకపోతే ఆ టైం మీద ఇన్వెస్ట్మెంట్, లేదా Right, sir. ఒక అనలిస్ట్ ఇది చేసుకొని హైర్ చేసుకొని వాళ్ళు చెప్పే సూచనలు సలహాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్ సార్, రైట్ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. రియల్ అంటే మ్యూచువల్ ఫండ్స్ వాటి కోసం కూడా తప్పనిసరిగా మీరు నెంబర్ చెప్పారు, వాళ్ళకి కాల్ చేయొచ్చు. సో ఏంటంటే చూసారుగా, ఇది ఇవాల్టి వీకెండ్ బిజినెస్ అప్డేట్. సో మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. అలాగే సోమవారం ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.